జీవితాన్ని బురద చేసుకున్నవాడు ఉన్నారు, నేను కాదంటలేదు. ఈ బైబిల్ గ్రంథంలో జీవితాన్ని ఆగమాగం చేసుకున్నారు, అంటే నాశనం చేసుకున్నారు, నేను కాదంటలేదు. వాళ్ళ గురించి రాయబడింది కాబట్టి ఇది బురద పుస్తకమా? ఎంత అన్యాయం అండి అది. దయచేసి మరొక మాట చెప్తున్నాను, ఈ లోకంలో మరొక అపోహ ఏంటంటే బైబిల్ భయపెట్టే పుస్తకం అంట. ఏం చెప్పండి? ఏంటండి? పోలియో చొక్కలు వేసుకో లేకపోతే కాలు చేయి పడిపోయింది అని అన్నారు అనుకో, అది భయపెట్టడమా మంచి చెప్పడం? చెప్పండి, మంచిదే కదమ్మా. యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవము, ఆయన లేకుండా ఈ లోకంలో కన్ను మూస్తే ఏకంగా పోతాం నరకానికి అని చెప్పడం భయపెట్టడం కాదండి. నీ మంచి కోరి నీకు మేలు జరగాలని బెస్ట్ సలహా ఇచ్చారు నాకు. వార్నింగ్. గేట్ ముందు మీ ఇంట్లో కుక్క ఉందండి, పెద్ద జమ్మలు చెప్పడం ఉంది. కుక్కను పెంచే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు జాగ్రత్త పడాలని కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెడతారు. దాని అర్థం ఏంటి? నువ్వు వచ్చేవాడు నాకు చాలా ఇంపార్టెంట్ అని అర్థం, నా కుక్క చేతిలో సావకూడదని అర్థం. అవునా కదా చెప్పండి? బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మనిషిని భయపెట్టడానికి కాదు, మనుషుని బ్రతికించడానికి. చప్పలు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి కాల సమయంలో నా గ్రంథం బురద పుస్తకం కాదు, నేను చదివి పరిశోధించి ప్రకటిస్తున్నటువంటి ఈ పుస్తకము భూత పుస్తకం కాదు. ఈ గ్రంథం భయపెట్టేది కాదు, మానవాళికి బ్రతుకునిచ్చేది, నెమ్మదినిచ్చేది, అలసిపోతే ఆదరించేది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే రండి, ఈ రాత్రి మనం ధ్యానించే అంశం ఏంటంటే, ఈ రోజున మనిషికి ఎక్కువ అయిపోయింది. అందుకని యెషయా గ్రంథంలో రాయబడింది, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్రాలు చూసి జ్యోతిషం చెప్పేవాళ్ళు, సూచకులు మాస చర్యలు ఈ నెల పాటించాలి, వచ్చే నెల మంచిది కాదు, ఈ 3 నెలలు దూరంగా ఉండాలి, మిగతా నెలలు ఎంజాయ్ చేయొచ్చు, అది కాదు. వారు ఎవరైనా నీ మీదకి వచ్చేది రాకుండా ఆపగలుగుతారేమో చూసుకో అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందని చెప్తుంది. నీ మీదకి వచ్చేది ఖచ్చితంగా వస్తుంది. అయితే నీ మీదకి వచ్చే ఆ ఉగ్రత నుండి, నీ మీదకి వచ్చే ఆ అపాయము నుండి తప్పించగలిగిన నాథుడు ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ చెప్తున్న మాట నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువు తప్ప మరొకరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనిషికి ఎక్కువ ఆలోచనలు, మనిషి దేవుడి కంటే ఎక్కువగా అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టడం మనం చూస్తున్నాం. అందుకని ఈ రాత్రి మనందరం కూడా ఆలోచించాలి. ఎక్కువ దేనికోసం ఆలోచించమాక. నిన్ను కలగ చేసిన వాడు సర్వశక్తిమంతుడు. నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వు అలసిపోవడం ఆయనకి ఇష్టం లేకే ఆయన కలువరి శిలువలో ఆ మేకుల మధ్య ఆయన వేలాడాడండి. నువ్వు నెమ్మదిగా ఉండాలని, నీకు సమాధానం కలగాలని, నీ పాపమునకు శాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలని, నీకు ఎటువంటి కష్టం లేకుండా విశ్వాసము అనే ఒకే ఒక వంతెన ద్వారా నిన్ను నిత్య మోక్షానికి, నిత్య రాజ్యానికి తీసుకెళ్లాలని తప్పించే ప్రేమ కలిగిన దేవుడు. అర్థమవుతుందండి? ఎక్కువ ఆలోచించే మాకండి, ఎక్కువ దేని మీద ధ్యాస పెట్టుకోమాకండి. ముఖ్యంగా ఈ రాత్రి మనందరం కూడా ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు దేనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నావు? దేని మీద నీ మనసు ఉంది? ఒకవేళ ఎవరు వస్తున్నా అడిగామనుకోండి, వాళ్ళు అంటారు మా ధ్యాస అంతా మా స్టడీస్ అండి. ఏం చెప్పండి? చదివేవాడు కూడా ఉండదు అంతా శ్రద్ధ. కొంతమంది మా ధ్యాస అంతా మా ఉద్యోగం అండి, మా ధ్యాస అంతా మా ఫ్యామిలీ అండి, మా ధ్యాస అంతా మా ఊరండి. అయ్యా మీకు చెప్తున్నాను, ఉద్యోగం ఇచ్చిన దేవుడు ఉన్నాడు, ఊరిని కలగ చేసిన దేవుడు ఉన్నాడు, బిడ్డనిచ్చిన దేవుడు ఉన్నాడు, ఈ రోజు వరకు నేను ఉంచిన దేవుడు ఉన్నాడు. నీ ధ్యాస ఎక్కువైతే దేవుని మీద ఎక్కువ అవ్వాలి కానీ ఐహిక విచారాల మీద కాదు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద కాదు. బైబిల్ చెప్తుంది, నీ విస్తారమైన ఆలోచనలు, నీ విస్తారమైనటువంటి ఇష్టాలు నిన్ను అలసిపోయేలాగా చేస్తున్నాయి. ఈరోజు చాలా మంది అలసిపోయి ఉన్నారు. భర్త మారట్లా,
ఎలా అయినా భర్తను మార్చుకోవాలి. ఒక నెల రోజులు మందు తీసుకొచ్చి ఆ మందులో కలుపుతారు. నెల రోజుల నుంచి ఇక ఏం చేస్తారు తెలుసా? ఒక నెల రోజులు అమ్మాయి చిచ్చి దాన్ని పెట్టు సైతాన్ని, సైతాంతోనే ఉన్నాడు జీవితాంతం. ఒక నెల రోజులు మందు వేయగానే ఏమవుతుందంట? ఏం చెప్తున్నాను, నీ భర్తను నువ్వు మార్చుకోలేవు, నీ బిడ్డలు నువ్వు మార్చుకోలేవు, అసలు నిన్ను నువ్వు మార్చుకోలేవు. అయితే నీ మీదకి వచ్చేది రాకుండా, నీ మీదకి వచ్చే ప్రమాదం నీ మీరు అనుభవించకుండా తప్పించగలిగిన ఏకైక నామం యేసు నామం మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఆ నామములో ఉన్న ప్రభావం, ఆ నామములో ఉన్నటువంటి శక్తి ఈ రాత్రి ఎవరైనా ఆలకించి ఆశ్రయించగలిగితే దేవునికి స్తోత్రం. నీకు ఎక్కువ ఆలోచన అక్కర్లేదు తమ్ముడు, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ సొంత ఇష్టాలు ఎక్కువైపోయినా, నీ సొంత మార్గాలు ఎక్కువైపోయినా ఖచ్చితంగా తిప్పలు పడతావు, అపాయంలో పడతావు. అయితే ఈ రాత్రి వాక్యం చెప్తుంది, పైనుండి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? మనుషులు అలసిపోయినప్పుడు, మనుషులు కృంగిపోయినప్పుడు, మనుషులు వారి పాపాన్ని వాళ్ళు తీసివేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, వారి మంచి పనుల వల్ల, మంచి కార్యాల వల్ల, మంచి ఒక క్షేత్రాల వల్ల మనుషులు ఎప్పుడు కూడా ఆ నెమ్మది పొందలేని స్థితిలో ఉన్నప్పుడు పై నుండి వచ్చింది ఎవరంటే బైబిల్ చెప్తుంది, నిజమైన వెలుగు ఉండెను, అది మనుషులను వెలిగించుచుండెను. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాడు. ఆయన భూ సంబంధి కాదు, భూ సంబంధివి నువ్వు నేను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా భూ సంబంధులమే. ఆయన పర సంబంధి. నీ కష్టాన్ని చూశాడు, నీ నష్టాన్ని చూశాడు. పాపం తీసివేసుకోవాలని, బాధల నుండి బయటికి రావాలని, కష్టాల నుండి బయటికి రావాలని ఆయనే దయ కలిగిన దేవుడు కనుక, ఆయనే కృప కలిగిన దేవుడు కనుక, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రణాళిక నీ పట్ల ఇంకెవరికి లేదు కనుక ఆయన